ఇక ఎప్పటి నుంచో చేయాలని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇంక ఈరోజు చేసేద్దామని పట్టుదలతో అయితే చేశానన్నమాట. కస్టర్డ్ పౌడరు, కొంచెం చక్కెర, పాలు ఉంటే చాలు 3 పదార్థాలతోనైతే మనకు కస్టర్డ్ క్యారమిల్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్లెస్ అన్నమాట. మీకు ఎగ్ కూడా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎగ్ కూడా చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే మీకు ఎలాంటి వీడియోస్ కావాలని చెప్తేనే ఖచ్చితంగా అయితే చేస్తాను. ఇంకొక పొయ్యి మీద అయితే ఒక బౌల్ పెట్టుకొని ఇదైతే సిమ్లో వేసుకోవాలి. ఇంకా చక్కెర వేసేసుకొని చక్కెర మొత్తం కరగనివ్వాలి అన్నమాట. ఎక్కువసేపు చేసామనుకో మాడిపోతుంది, మష అయిపోతుంది. ఇంక ఇంట్లో వాళ్ళు పొల్లు పొల్లు కొడతారు మనకు. ఇంకా అది మొత్తం కరిగిపోయినాకైతే ఒక బౌల్లో అయితే ఇలా క్యారమెల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా పాల గిన్నెలోనే ఆల్రెడీ పాలు వేడి చేసిన పాలు ఉన్నాయి. పాల గిన్నెలోనే మళ్ళీ పొయ్యి ముట్టించి పాలైతే పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లో అయితే కొద్దిగంత చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. స్వీట్ని బట్టి చక్కెర వేసుకోవాలి. ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే నేను వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నాను. అంటే వెన్నెలా ఫ్లేవర్ తీసుకోవాలని ఏం లేదు, ఇంట్లో అయితే ప్రస్తుతానికి వెన్నెలా ఫ్లేవర్ ఉందనేసి వెన్నెలా ఫ్లేవర్ అయితే తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ తీసుకున్నాను నేను. ఎందుకంటే అప్పటికే 4 మెంబర్స్కి కొద్దిగంత కావాలి కాబట్టి 2 స్పూన్స్ అయితే తీసేసుకొని కొద్దిగంత పాలు వేసుకొని ఇంకా పౌడర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుకొని ఇంకా పాలలో అయితే కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇంకా అదైతే మనము మొత్తం మీరైతే సిమ్లాలోనే చేసుకోవాలి. పొయ్యి అనేది పెద్దగా అయితే మీడియము పెద్దగా అవసరం లేదనమాట. ఇంకా ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మిల్క్లో పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంకా మంచిగా చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఉడికిపోయినాక మనము ఇది సిరప్ అయితే వేసాం కదా, చక్కెర సిరపు. ఇంకా దాంట్లోనే ఇది మొత్తం ఉంచుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఇంకా మొత్తం ఇదైతే చల్లగా అవ్వాలి. చల్లగైనాక ఇక దీన్ని తీసుకుపోయి మనం ఎక్కడ పెట్టుకోవాలి, ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని ఇంకా నేనైతే ప్లేట్లో అయితే ఇట్లా బోర్లో అయితే వేసుకున్నాను. అబ్బబ్బా చూస్తుంటే ఇంకా నోరు ఊరుతుంది. ఇంకా మా ఊళ్ళో అయితే కట్ చేయి ఇంకా తినేద్దాం అనేసి అంటుంటే సరేలే ఇంకా వీడియో ఫొటోస్ తీసుకున్నాక కూడా ఆగట్లేదన్నమాట. ఇంకా కట్ చేస్తే అసలు సేమ్ జున్నులా అయితే ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉందో అసలు నేనేనా చేసింది అనేసి అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా సూపర్ వచ్చిందనమాట. మీరు కూడా ట్రై అయితే ఖచ్చితంగా చేయండి. ఇంట్లో ఉన్న పదార్థాలని కొంచెం ఓపికతో చేసుకుంటే పిల్లలకైతే మంచిగా స్వీట్ అన్నమాట. ఇంకా మీరైతే రేపు సాటర్డే సండే మంచిగా ఫ్రీగా ఉంటే పిల్లలకు చేసి పెట్టి టేస్ట్ అయితే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మీకు ఎగ్తో కావాలంటే చెప్పండి, ఎగ్తో కూడా చేసి పెడతాను. ఇంకా బఫీ అయితే సూపర్ అయితే ఉందన్నమాట. ఇంకా కట్ చేసుకున్న కొద్దిగా పీసెస్ చేసిన కొద్దిగా ఇంకా లాగిచ్చేస్తూనే ఉంటున్నారు, తింటూనే ఉన్నారు. 5 నుంచి 10 నిమిషాలలో అయిపోయింది అనమాట. నాకైతే ఫుల్ హ్యాపీగా అయితే బాగా సంతోషం అనిపించింది. ఇంకా టేస్ట్ బాగుందని కట్ చేసుకుంటున్నారు, తింటున్నారు అనమాట. వాళ్ళకు కూడా బాగా నచ్చింది. మరి నా వీడియో ఎలా కనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.